బీటెక్ అయిపోతుంది, జాబ్ లేదు, జాబ్ వస్తుంది కానీ మనకి అంత స్కిల్స్ కూడా రావట్లేదురా. బీటెక్ అంటే ఏం చేసి నాకు అర్థం అవ్వట్లేదు, ఏం చేశాను ఏంటో అనేసి అలా ఉందిరా. ఏం చేస్తామా, అందరి పరిస్థితి కొంచెం అటు ఇటుగా అలానే ఉంది. ఏం చేస్తాం దాన్ని. యాక్చువల్లీ నాకు జరిగింది ఇంకా జరగకూడదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకుంటామంటే, సో గైస్ మీకు చెప్తున్నా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ గురించి ఏమనుకుంటాం, జస్ట్ వచ్చింది సరదాగా అనుకుంటాం కానీ బట్ మనకి ఆర్జికేట్లు ట్రిపుల్ ఐటీ చూసుకుంటే మనకు కొంచెం అంటే బయట వాళ్ళతో పోల్చుకుంటే మనకు కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది జాబ్ కొట్టే అవకాశం. ఇక్కడ కంపెనీస్ చాలా వస్తుంటాయి. సో ఇంకా మీ టాలెంట్ బట్టి మీకు ఇంకా ఎక్కువ అంటే స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది, లేకుంటే చాలా రాదు కదా. సో అదేవిధంగా ఫస్ట్ మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని చెప్తున్నా. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా, ఓకేనా. సో ఫస్ట్ అయితే నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎట్లా అంటే, సో P1 P2 అయిపోయింది. సో దాంట్లో మంచి స్కోర్ వచ్చింది. సో వచ్చిన తర్వాత మంచి మార్క్స్ వస్తే మనకి ఈసీ సిఎస్సి తెలిసిందే కదా వస్తాయి. సో అట్లనే ఈసీ తీసుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈసీసీఎస్సీకి వెళ్ళినా సరే, సో చాలామంది స్టార్టింగ్ ఏం చేస్తారంటే పాడుకొని టైం పాస్ చేస్తుంటారు అట్లనే. సో బట్ ప్రజెంట్ మేమేం చేసామంటే అలానే మేము కూడా అర్థం చేసాం, గేమ్స్ ఆడుకొని ఇవన్నీ చేసి మొత్తం అలా టైం వేస్ట్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు ఆ జాబ్కి కావాల్సిందండి ఫుల్ స్టాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అవన్నీ కావాలి. బట్ మాకు అటువంటి స్కిల్స్ అంటే మాకున్న స్కిల్స్ సరిపోవట్లేదు జాబ్కి, ఓకేనా. అంటే కొట్టేవాళ్ళు కొడుతున్నారు, బట్ మేము చెప్పాలి అంటే ప్రజెంట్ ఈ బీటెక్ 4th ఇయర్లో మేము ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి, ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇంకా జాబ్కి తగ్గట్టు స్కిల్స్ మేము నేర్చుకోలేదు. అంటే చాలా వరకు వచ్చాయి అందరూ కూడా జాబ్స్, బట్ అదేవిధంగా అదే నాకు ఈ మైండ్లో ఇంకా ఉండిపోతుంది. ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు, ఇంకా ఇంకేం నేర్చుకోవాలి, టైం అయిపోతుంది. సో ఎట్లయినా సరే జాబ్ కొట్టాలి అనే కృషితో ఉన్నాను. సో అది నాకోసం కష్టపడుతున్నాం అంతేనే, ఇంకేముంది. ఓకే ఓకే ఖచ్చితంగా నువ్వు పడతామా, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ టైం అంటే మరి అదో మైండ్లో ఉండిపోతుంది, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఐ నో యువర్ ఫీలింగ్, అదే ప్రాబ్లం. ఐఎమ్ ఆల్సో దట్ ఫీలింగ్ ఆల్సో. ఓకే యాజ్ పర్ నేను ఈసీగా నేను ఫీల్ అవ్వడం వేరు, యాజ్ పర్ సిఎస్సిగా నీకు వేరే. అంటే నీ కోర్ బ్రాంచ్లో వస్తున్నాయి చాలా కంపెనీస్ కాబట్టి, సో నీకు వేరేగా ఉంటుంది. యాజ్ ఈసీగా నేను చూసుకుంటే నా కోర్ చూసుకోవాలి, ఇప్పుడు ఇది చూసుకోవాలి కాబట్టి రెండు మనం బ్యాలెన్స్ చేయడం కష్టం కాదు. మేమైతే అటు కాక ఇటుక మిడిల్ అయిపోయింది పరిస్థితి. అది సో స్కిల్స్ లేవని చెప్పి నేను అనుకుంటున్నాను అంతే. నాకు అంటే నేను నేర్చుకోలేదు ఇంకా అని చెప్పేసి అంతే. ఓకే రైట్. ఇప్పుడు ఫర్ జాబ్ పర్పస్ చెప్పావు సరే మామ, ఫైనల్ ఇయర్కి వచ్చేసాము, జాబ్ లేదు, ఓకే అది పక్కన పెట్టు. అదే నీ ఫైనల్ ఇయర్ వరకు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ కానీ లేదా సాడ్గా ఫీల్ అయిన మూమెంట్స్ కానీ నీకు ఆర్జికేట్ ఏం నేర్పింది అసలు? ఆర్జికేట్ ఏం నేర్పిందంటే, బయట ఉన్న కాలేజీలతో పోల్చుకుంటే ఆర్జికేట్ చాలా డిఫరెంట్. సో మనం మూవీలు చూసింది అంటే అంతా ఇక్కడ ఇలాగేం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఫస్ట్ బయట కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. అంటే లైక్ అక్కడ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ వేరు, మన దగ్గర ప్యాటర్న్ వేరు. సో మన దగ్గర ఎట్లా జాబ్ కొట్టాలనే వే ఆఫ్ థింకింగ్తో మనం చదువుతాం కాబట్టి ఫస్ట్ నుంచి అదే ఉంటాం. సో మనకు కూడా అదే క్యాపబిలిటీ మనం ఇక్కడ షికార్లు చేసుకుంటాం, వేరే వేరే ఎక్స్ట్రా కల్చర్ చేస్తామంటే అవ్వదు మనకి. జస్ట్ మనం వచ్చిన జాబ్ పర్పస్ కోసం ఎట్లా గెయిన్ చేయాలని చెప్పి మీరు ఫోకస్ చేయండి, కానీ వేరే వాటి ఉద్దేశం పెట్టుకోవద్దు ఇక్కడికి వచ్చిన తర్వాత. అది చెప్పాలి మెయిన్ అంతే. ఫస్ట్ మనం ఏం జాబ్ కొట్టాం, అది ఏ జాబ్ అనేది సెకండరీ విషయం. ఫస్ట్ మన క్వాలిటీస్ తగ్గట్టుగా జాబ్ వస్తుంది రాదా చూసుకోవాలి ఫస్ట్. అది ఓకే రైట్, అది మ్యాటర్. ఓకే థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ.